కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు గొంపబడిన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. కుటుంబాల రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వని గొరిపిల్లం లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొరిపిల్లం లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వని గొరిపిల్లం లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా మీద దయగా నుండండి స్వామి. జేసు క్రీస్తు నాథుని దివ్య వాగ్దతులమకు మేము పాత్రల మగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదాము. జగద్రక్షకుడైన జేసువం మీ స్లేవ క్రింద నిలిచి ఉండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితరే. ఇదిగో మాకు నీ ఇతడు అనుగ్రహమును దయచేసి దేరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకునుడి మాత యొక్క బిడ్డలుగా ఉండేడు భాగ్యమును మాకెప్పటికి నీ ప్రాప్తింపచేయను అవతరించండి స్వామి. ఆమేన్. నిత్య సహాయుని మాత అతి పవిత్రమూర్తివి నీవు. నిత్య సహాయుని మాత అతి పవిత్రమూర్తివి నీవు. దుఃఖమిళితమగు ప్రసన్నవదనం మాపై చూపుము మాత. దుఃఖమిళితమగు ప్రసన్నవదనం మాపై చూపుము మాత. నిత్య సహాయుని మాత అతి పవిత్రమూర్తివి నీవు. కష్ట సుఖముల కాదారుండ నీదు సుతుని హస్తమున నిల్పి. కష్ట సుఖముల కాదారుండగు నీదు సుతుని హస్తమున నిల్పి. మీ సన్నిధిని మోకరించిన మమ్ము కరుణతో చూడుము తల్లి. మీ సన్నిధిని మోకరించిన మమ్ము కరుణతో చూడుము తల్లి. నిత్య సహాయుని మాత అతి పవిత్రమూర్తివి నీవు. నిత్య సహాయుని మాత మాత మాత. వేడుదల జపము. ఓ నిత్య నిష్కళంక కన్య మరియమ్మ, దేవుని మాత, మా నిత్య సహాయ మాత, మా ఆశ్రయమా, మా నిరీక్షణమా. ఈ దినము మేము మీ యొద్దకు వచ్చి మీరు మాకు వసిగిన సకల వరములుగాను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఓ దయగల మాత, మేము మిమ్ము ప్రేమించుచున్నాము. మా ప్రేమను తెలుపుటకు మా శక్తి కొలది ఇతరులను మీ కుమారుని చెంతకు నడిపించుదామని మాట ఇచ్చుచున్నాము. ఓ నిత్య సహాయ మాత, మీ మధ్యస్థ ప్రార్థనా సహాయముతో దైవానుగ్రహములను పొందినట్లు మా కొరకు ప్రార్థించండి. సకల శోధనలను జయించి మీ కుమారుని పట్ల పరిపూర్ణమైన ప్రేమను
మంచి మరణమును పొంది తద్వారా మేము ఎల్లప్పుడూ మీతోను మీ కుమారునితోను నిత్యము జీవించినట్లు సహాయపడండి. ఓ నిత్య సహాయ మాత, మా కొరకు వేడుకొనండి. ఓ ప్రభువా, మీరు మీ తల్లి విజ్ఞాపనను గౌరవించి కానాపల్లె పెళ్లి విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చి గొప్ప అద్భుతము చేసి తిరిగి మీ తల్లి పట్ల గౌరవముతో విచ్చేసిన ఈ బిడ్డల అవసరాలను ఆలకించి వారు ఎల్లప్పుడూ కృతజ్ఞతులై జీవించినట్లు ఆశీర్వదించండి. నిత్య సహాయ మాత, మీ అందుగల విశ్వాసముతో మేము వేడుకొనుచున్నాము. అందరూ మేము పాపుల శరణమనియు ఆశ్రయమనియు పిలుచుచున్నారు కదా. కావున నాకు శరణముగాను ఆశ్రయముగాను ఉండండి. మేము పూర్ణ భక్తితో బ్రతిమాలి అర్థించువరమేమనగా, సైతాను శోధనలకు గురి అయినప్పుడు మీ దాపున చేరి ఓ మరియమ్మ మాకు సహాయపడండి అని మేము ప్రార్థింతునుగాక. నేను ఎల్లప్పుడూ మీ నామమును ప్రకటిస్తూ మీ నిత్య సహాయమును ఎల్లవేళలా చాటే మనస్సును మాకు ప్రసాదించండి. దేవమాత జపము. మిక్కిలి నెరగల తల్లి, మీ శరణు కోరి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయబడినట్లు ఎల్లడూ లోకంలో విడినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసముగల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపినైన నేను మీ దయాళమునకు కాచుకొని మీ సముఖములో నిలుచున్నాను. మనుష్యావతారం ఎత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపనము త్యజింపక దయాపరివై విననవదరించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి నిత్య సహాయం యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా మనందరి జీవితాలలో ఏదో ఒక రూపంలో ఆ తల్లి మేలులని చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని పనులు జరగవు అని తెలిసినా కూడా తల్లి నిత్య సమత ప్రార్థన సహాయం ద్వారా ఆ పనులు జయప్రదంగా జరుగుతూ ఉన్నాయని కొంతమంది భక్తులు సాక్ష్య రూపంలో చెబుతూ ఉన్నారు. ఈరోజు ఇద్దరు భక్తులు వారి యొక్క జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాలను మన యొక్క ఎదుట ఉంచి ఉన్నారు. వారిలో మొదటిగా, నా పేరు నాని, నేను ఒక కెమెరా మ్యాన్ని. గత నెల 10వ తేదీన అనగా శనివారం ఉదయం చీరాలలో ఒక వెడ్డింగ్ షూటింగు చేసి ఇంటికి తిరిగి వచ్చాము. ఆ యొక్క వెడ్డింగ్లో తీసినటువంటి వీడియో కానీ ఫొటోస్ కానీ అన్నీ ఆ యొక్క డేటాను కాపీ చేద్దామని సిస్టమ్కు కనెక్ట్ చేసుకుని చేస్తూ ఉండగా మధ్యలో సడన్గా ఆ యొక్క కాపీ చేయడం అనేది ఆగిపోయినది. మరలా కాపీ చేద్దామని పెడుతూ ఉంటే కాపీ అవ్వకపోగా అది ఫార్మేట్ అడుగుతుంది. ఫార్మేట్ చేయమంటే ఆ యొక్క పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా తీసేయాలి అని అర్థముగా ఆ యొక్క మెసేజ్ అనేది వస్తూ ఉంది. ఇంకా ఏం చేద్దామన్నా కానీ ఏం చేయాలన్నా కానీ తోచని పరిస్థితి. ఒకవేళ ఆ యొక్క వీడియోస్ కానీ ఆ యొక్క ఫొటోస్ కానీ పోతే మళ్ళీ షూట్ చేసిన వివాహం వారి దగ్గర నుంచి మాట వస్తుంది. కాబట్టి ఒక మిత్రుడి సలహా మేరకు వేరే కంప్యూటర్స్లలో ట్రై చేశాము. అయినా కానీ అదే ప్రాబ్లం చూపిస్తూ ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో మా సార్ గారు గుర్తు వచ్చారు. సార్కి కాల్ చేసి ఇది ప్రాబ్లం ఇలా జరిగిందని చెప్పాను. మెమరీ కార్డు తీసుకొని రమ్మని చెప్పి ఉన్నారు. ఆ రోజు నైటు 1 గంట వరకు సార్ కూడా చాలాసేపు ట్రై చేశారు. ఏ ప్రయోజనం లేకుండా పోయింది. సార్ ఉండి ఇక ఈ పని అవ్వదులే కానీ రేపు పొద్దున మళ్ళీ ట్రై చేస్తానని నన్ను ఇంటికి పంపించేశారు. సరే సార్ అని చెప్పేసి నేను వచ్చేసాను. మార్నింగ్ ఉదయం ఆదివారము
చర్చికి వచ్చి పూజలో పాల్గొని తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత నిత్య సహాయమాత స్వరూపం దగ్గర మోకరించి తల్లిని ఇలా జరిగింది అని తల్లికి విన్నవించుకుంటూ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రమాదం కానీ ఇటువంటి ఆటంకం కానీ కలగలేదు, ఇప్పుడు జరిగినది కాబట్టి ఈ యొక్క ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించాలని తల్లి యొక్క నిత్య సహాయమాత మధ్యస్థ ప్రార్థన అమ్మ చిత్తమైతే ఇది జరగాలని ఆ యొక్క వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ కూడా రికవరీ అవ్వాలని చూడమని ప్రేయర్ చేసుకున్నాను. డేటా వస్తే కనుక ఆ యొక్క వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అవి మరలా వస్తే కనుక తల్లి నిత్య సహాయమాత పటానికి ఈ యొక్క నెల పూల అలంకరణ చేపిస్తానని తల్లికి విన్నవించుకున్నాను. ఆ తల్లి నాపై దయ ఉంచి ఆదివారం సాయంత్రానికి సార్ ఫోన్ చేసి నీ లక్కు బాగుందయ్యా, ఈ యొక్క డేటా అనేది రికవరీ అయ్యింది అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. కానీ అప్పుడు అనిపించింది ఇది నా యొక్క లక్కు కాదు, తల్లి యొక్క దీవెన, ఆ యొక్క తల్లి మధ్యస్థన ప్రార్థన సహాయం తోడుగా ఉంది కాబట్టి ఆ యొక్క డేటా అనేది వచ్చిందని నేను నా కుటుంబ సభ్యులు మరింతగా నమ్ముచున్నాము. ఈ సహాయం చేసినందులకు ప్రత్యేకంగా త్రియేక దేవునికి మరియు తల్లి నిత్య సహాయమతకు నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సాక్ష్యాన్ని దీవించాలని మరియు తల్లికి మరొకసారి వేడుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినని ఫాదర్ శ్రీదేవ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవ సాక్ష్యము, నా పేరు అమూల్య. ఆమె భర్త యొక్క ఉద్యోగము న్యాయపరంగా ఆమెకు రావాల్సి ఉన్నది. ఆ యొక్క ఉద్యోగ విషయంలో కొంతమంది ఎన్నో ఆటంకాలు కలిగించి ఉన్నారు. ఆ ఆటంకాలన్నింటినీ తొలగించాలని ఆ తల్లి నిత్య సహాయతకు ప్రతిరోజు కూడా ఈ యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకుంటూ ఆ తల్లిని విన్నవించుకు ఉన్నది. ఇప్పుడు ఆ బిడ్డకు వారి యొక్క భర్త ఉద్యోగాన్ని ఆమెకు వచ్చినది. తల్లికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది భక్తులు విన్నపాలను పంపించి ఉన్నారు. కల్లకుంట శ్రీనివాసరావు నిత్య బాలకు సంపూర్ణ స్వస్థత దయచేయమని తల్లి నిత్య సహాయమాతను వేడుకొనొచ్చు కుటుంబంలో శోధన తొలగిపోవాలని విన్నవించుకుంటూ ఉన్నారు. కంచర్ల జ్యోతి దినేష్కు సంపూర్ణ స్వస్థత కలగాలని వారి యొక్క కుటుంబంలో దేవుడు దీవించాలని నిత్య సహాయమాతను విన్నవించుకుంటూ ఉన్నారు. అందే భావన దీపుకు జ్వరము జలుబు తగ్గాలని నిత్య సహాయమాత విడుదల కోరుచు ఒక కుటుంబంలోని సభ్యులకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని పిల్లల చదువులలో దేని యొక్క సహాయం కోరచ్చు కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీర్చాలని వారి యొక్క హృదయ తలంపులను నెరవేరాలని నిత్య సహాయమాతను వేడుకొనొచ్చు. ఒక కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలని వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి అవ్వాలని తల్లిని వేడుకొనొచ్చు. ఒక కుటుంబంలో పరీక్షలు రాయటకు సిద్ధపడుచున్న బిడ్డలను దేవుడు దీవించాలని ఎలాంటి ఆటంకములు లేకుండా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని తల్లిని వేడుకొనొచ్చు. ఒక భక్తుడు తన స్వంతంగా ఏర్పాటు చేసుకున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ మంచిగా జరగాలని దేవునికి ఆశీర్వాదంతో దినదినాభివృద్ధి చెందాలని తల్లి నిత్య సహాయమాతను వేడుకొనొచ్చు. వీరి యొక్క విన్నపాలను దేవుడు దీవించాలని ప్రత్యేకంగా మన జీవితంలో జరిగినటువంటి ఏదైనా చిన్న చిన్న సాక్ష్యాలు ఉన్నట్లయితే మీరు రాసి ఇచ్చినట్లయితే ప్రతి శనివారం కూడా ఇక్కడ చదవడం జరుగుతుంది. అందరూ దయచేసి మోకరించండి. విశ్వాసుల వేడుదల. ప్రభువా, మీరు నిత్య సహాయమాతను శ్రీ సభకు తల్లిగా నియమించితిరి. మా పరిశుద్ధ తండ్రి అయిన ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, సకల విశ్వాసులను మరియు మా నాయకులను మీ పవిత్రాత్మ జ్ఞానవరముతో మరియు వివేకముతో నింపుమని ఓ ప్రభువా, నిత్య సహాయమాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. జనులెల్లరూ కుల మత విభేదములకు మరిచి సోదర భావముతో ఐక్యత కలిగి జీవించినట్లుగాను ఓ ప్రభువా, నిత్య సహాయమాత వేడుదల ద్వారా
మా ప్రార్థన ఆలకించండి. ఈ పరిశుద్ధ నవదిన ప్రార్థనలో పాల్గొనుచున్న మీ బిడ్డలందరినీ ఆశీర్వదించి వారి భావి జీవితమును ఎన్నుకొనుటలో మీ పవిత్రాత్మ ప్రేరణను కలిగించి వారిని ప్రేరణలతో నడిపించుమని ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఈ నవదిన ప్రార్థనలో పాల్గొనుచున్న ప్రతి కుటుంబమును దీవించి వీరు ఎదుర్కొనే సకల మానసిక శారీరక రుగ్మతల నుంచి విముక్తిని విడుదలను దయచేయుమని ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మేమందరము మీ సత్యమనే వెలుగులో నింపబడి మీ ప్రేమను అనునిత్యము మా జీవితములో చెవిచూడినట్లుగాను ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుచున్న మీ బిడ్డలను పట్ల దయా కనికరమును మేము కనపరిచే వరమును అనుగ్రహించమని ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రకృతిని బాధ్యతాయుతముగా కాపాడుకొనే కృపను ప్రసాదించుమని ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మీ రూపంలో సృష్టించిన మేమందరినీ ఆశీర్వదించండి. మేమెల్లప్పుడూ మా తోటివారి ఎడల గౌరవ మర్యాదలతో మెలుగుచు ఫలప్రదమై పవిత్రతో జీవించినట్లుగాను ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఈ నవదిన ప్రార్థనలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబంలో మరణించిన ఆత్మలకు పరలోక ప్రాప్తిని నిత్య విశ్రాంతిని దయచేయుమని ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరములను మౌనంగా మన తల్లి నిత్య సహాయ మాతకు సమర్పిస్తూ మనందరి కొరకు ప్రార్థించుకుందాము. మరి ముఖ్యముగా ఈ వర్షం, ఈ యొక్క వరదలో బాధపడుచున్నటువంటి ప్రజలు, మరి ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మరియు ఆంధ్ర తెలంగాణలో అనేక చోట్ల ప్రజలు ఈ యొక్క వర్షంలో, ఈ యొక్క వరదలో చాలా బాధపడుతున్నారు. వారికి దేవుడి సందర్భంలో అనేకుల యొక్క వృధా సహాయముతో వారిని ఆదుకొని వారికి నూతన జీవం దయచేయమని ఆ ప్రభుని కొంచెంసేపు మౌనంగా ప్రార్థించుకుందాము. కృతజ్ఞతలు. ప్రభువా, మమ్ము నిత్యము మీ కృపావరముతో నింపుతూ మాకు నూతన జీవమును ప్రసాదించినందులకు ఓ ప్రభువా, నిత్య సహాయ మాత ద్వారా మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మమ్ము అనుదినం మీ దివ్య సంస్కార అనుగ్రహంతో నింపి ఆశీర్వదించినందులకు ఓ ప్రభువా, నిత్య సహాయ మాత ద్వారా మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మీరు మా కొసగిన ఆధ్యాత్మిక అనుదిన అవసరములను బట్టి ఓ ప్రభువా, నిత్య సహాయ మాత ద్వారా మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మన తల్లి నిత్య సహాయ మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం పొందిన సకల మేలులకు గాను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాము. నిత్య సహాయ మాత ప్రార్థించు మాకై తల్లి, మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహమాత. నిత్య సహాయ మాత ప్రార్థించు మాకై తల్లి, మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహమాత. బాధలతో నిండి ఉన్నా మీ బిడ్డలమైన మేము, బాధలతో నిండి ఉన్నా మీ బిడ్డలమైన మేము
కనుమల నుండి మీకై విలపిస్తున్నాము. కన్నీటి కనుమల నుండి మీకై విలపిస్తున్నాము. నిత్య సహాయ మాత ప్రార్థించు మాకై తల్లి. మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహమాత. వినుమమ్మా మా రోదనలు, నడిపించు మీ మార్గంలో. వినుమమ్మా మా రోదనలు, నడిపించు మీ మార్గంలో. మీ దివ్యాసుతుని వద్ద చేర్చమ్మా మీ బిడ్డలను. మీ దివ్యాసుతుని వద్ద చేర్చమ్మా మీ బిడ్డలను. నిత్య సహాయ మాత ప్రార్థించు మాకై తల్లి. మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహమాత. ప్రార్థించు స్నేహమాత. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. కొంచెం నిలబడండి దయచేసి. పునీత లూకా రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నాజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుని అని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఈ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమొక ఎలిజబెత్తమును చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి కూడా బర్త్డే అని ఒక రోజు ఉంటుంది, అంటే జన్మదినము. ఆ బర్త్డే అనే దాన్ని మనము సంతోషముతో ఆనందముతో మన కుటుంబీకులతో కలిసి కొనియాడుకుంటున్నాం. ఈ కుటుంబంలో కూడా తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ కూడా కలిసి బర్త్డే చేసుకుంటాం. మామూలుగా తల్లిదండ్రులు పిల్లల యొక్క జన్మదిన ఉత్సవమును కొనియాడుతుంటారు.
తల్లిదండ్రులు పిల్లల యొక్క బర్త్డేను కొనియాడుతుంటారు, అది మామూలుగా జరిగేది. కానీ పిల్లలందరూ కలిసి ఒక తల్లి యొక్క బర్త్డేను కొనియాడుతున్నారంటే అది ఎక్కడ సాధ్యమవుతుందంటే మన తల్లి నిత్య సహాయ మాత జన్మదిన ఉత్సవము. అది ఎప్పుడంటే సెప్టెంబర్ నెల 8వ తారీఖున జాతీయ స్థాయిలో కథోలిక్ క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క పండుగను కొనియాడుతుంటారు. మరి ముఖ్యంగా మన భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, మరియ తల్లి యొక్క పుణ్యక్షేత్రాలు. ఆ పుణ్యక్షేత్రంలో ఈ యొక్క పండుగను చాలా ఘనంగా కొనియాడుకుంటుంటారు. మీ అందరికీ కూడా తెలుసు, వేళాంకని అనేటువంటి ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం, ఇక అనేక చోట ఉన్నటువంటి ఆ తల్లి యొక్క పుణ్యక్షేత్రంలో రేపు ప్రజలందరూ కూడా ఘనంగా ఈ యొక్క తల్లి యొక్క జన్మదినమును కొనియాడుతుంటారు. ఈ సందర్భంలో ఆ తల్లి యొక్క బిడ్డలమైన ఆ తల్లిని ఏ విధంగా గౌరవించుకుందామో, ఆ తల్లికి మనం ఏమి ఇవ్వగలమో, ఆమె దేవుని తల్లి, ఆ దేవుని తల్లిని ఆ దేవుడే మనకు తల్లిగా ఇచ్చాడు. కాబట్టి ఆ తల్లికి వివిధ నామములు ఉన్నాయి. అనేక నామములతో ఆమె ఈరోజు గౌరవింపబడుచున్నది. మనకు నిత్య సహాయమాతగా, ఇంకా స్వస్థత కలుగు చేస్తున్నటువంటి ఆరోగ్య మాతగా, లూర్దు మాతగా, ఫాతిమా మాతగా అనేక రకమైనటువంటి నామములతో ఆ తల్లిని మనం గౌరవిస్తూ ఉంటున్నాం. ఈ నవదిన రోజున మనము ఆ తల్లిని ఏ విధంగా గౌరవించుకుంటామంటే, ఆ తల్లి జీవితంలో మనం చూస్తున్నటువంటి కొన్ని సద్గుణాలు, ఆ తల్లి జీవితంలో మనం చూస్తున్నటువంటి కొన్ని గుణగణాలని మనం గుర్తించుకొని ఆ సద్గుణములను మనం సొంతం చేసుకోవాలి. ఆ తల్లి నుంచి మనం నేర్చుకున్నటువంటి సద్గుణాలు చాలా ఉన్నాయి, కానీ నేటికి కేవలం 3 సద్గుణములను మీతో చెప్తున్నాను. ఆ తల్లి యొక్క సద్గుణములను మనము సొంతం చేసుకొని ఆ తల్లి వలె మన ఈ లోకంలో జీవించాలి. ఆమెలో మనం చూస్తున్నటువంటి సద్గుణములో మొదటిది ఏమిటంటే, ఆమె నిష్కలంక మాత, ఎటువంటి పాపము లేకుండా జన్మ పాపరహితులై జీవించినది కనుక పవిత్రత అనేటువంటి సద్గుణము. మనం జీవిస్తున్నటువంటి ఈ లోకంలో పాపము నిండి ఉన్నవి, పాప కూపములో మనం అందరం పడి ఉన్నాం. ఇటువంటి పాపము నిండి ఉన్నటువంటి ఈ లోకములో దేవుడి వలన ఎన్నుకొనబడిన మా ప్రజలైన మనము జ్ఞానస్నానం ద్వారా మన జన్మ పాపమును కడిగివేసి మనము కూడా ఆ పవిత్రత అనేటువంటి గుణమును మనం పొందాం. దేవుడు పవిత్రుగా ఉన్నాడు కాబట్టి మనము కూడా పవిత్రులుగా ఉండాలి. దేవుడు పవిత్రుగా ఉన్నట్లుగా మరియ తల్లి కూడా తన జీవితంలో పవిత్రతో జీవించినది. అందుకే ఆమెను హోలీ మదర్ అంటాం. హోలీ మదర్, ఎటువంటి పాపము లేకుండా జీవించినటువంటి ఆ తల్లి. కాబట్టి ఆ తల్లి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి గుణం ఏంటంటే పవిత్రత. పవిత్రత అంటే ఏమిటి అర్థం? మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన తలంపులు పవిత్రంగా ఉండాలి, మన మాటలు పవిత్రంగా ఉండాలి, మన క్రియలు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. కానీ ఈ యొక్క పాపకూపంలో మనం జీవిస్తున్నాం కాబట్టి, సైతాని యొక్క పీడింపులో ఉన్నాం కాబట్టి మనము ఈ పాపమునకు దూరమై చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు క్రియలో మనం పడిపోతుంటాం. కానీ ఆ తల్లి యొక్క జన్మదిన ఉత్సవమున ఆ తల్లిని మనం అడగవలసింది ఏంటంటే, అమ్మా, నీ వలె మీ బిడ్డలమైన మేము పాపమునకు దూరమై పవిత్ర జీవితం జీవించే భాగ్యమును మాకు దయచేయమని ఆ పవిత్రత అనేటువంటి ఆ పుణ్యం కోసం ప్రార్థన చేసుకుంటాం. అది మొదటిది. రెండోది ఏంటంటే,
దేవదూత మరియమ్మకు చెప్పినప్పుడు ఏం చెప్పిందంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదన్నది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంటే, ఒక కన్యక గర్భము ధరించినది, ఒక గొడ్రాలు గర్భము ధరించినది, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పినప్పుడు మరియ తల్లి దానిని విశ్వసించినది. దేవుని యొక్క శక్తి మీద విశ్వాసం ఉంచటం. రెండో గుణం విశ్వాసము. ఆ దేవుడి మీద మనకు విశ్వాసం ఉండాలి. ఎందుకంటే మరియ తల్లి ఆ దేవదూత యొక్క శుభవచనం విన్న తర్వాత దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని చెప్పినందువలన ఆమె దానిని విశ్వసించినది. కాబట్టి మొదటి పవిత్రత అనేటువంటి సద్గుణం, రెండవది విశ్వాసం అనేటువంటి సద్గుణం. విశ్వాసం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఉచితంగా ఇచ్చినటువంటి ఒక ప్రత్యేక వరము. ఆ వరమును మనము పెంపొందించుకోవాలి. విశ్వాసముతో జీవించిన సందర్భం, కష్టములు బాధలు ఏమొచ్చినా సరే మనం ఏం చెయ్యాలి? విశ్వాసమును కోల్పోకుండా మరియ తల్లి వలె గట్టిగా విశ్వాసంలో మనం దినదిన అభివృద్ధి చెందటానికి ప్రయత్నం చేస్తాం. మూడవది ఆ తల్లిలో ఉన్నటువంటి గుణం ఏమిటంటే, ఇవి అన్నీ విన్న తర్వాత, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని విన్న తర్వాత తన్ను తాను ఆమె పూర్తిగా దేవునికి శరణాగతి చేసి, ఇదిగో నేను దేవుని దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నది. అంటే ఏమిటి అర్థం? విధేయత. మన తల్లిలో ఉన్నటువంటి గుణం విధేయత. నా ఇష్టము కాదు, దేవుని యొక్క చిత్తమే నా జీవితంలో జరుగునుగా. కానీ ఈ విధంగా ఆ తల్లిలో ఉన్నటువంటి ఈ ముత్యాలైనటువంటి 3 గుణములు మనం గుర్తుంచుకోవాలి. మొదటిది పవిత్రత, రెండవది విశ్వాసము, మూడవది విధేయత. ఈ 3 సద్గుణములను మనం సొంతం చేసుకున్నట్లయితే ఇక మన జీవితంలో కష్టములు బాధలు వచ్చినా కూడా మనం భరించుకుంటాం. మరియ తల్లి ఇదిగో దేవుని దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. అందువలన జరిగేది ఏమిటి? ఇదిగో నేను దేవుని యొక్క తల్లిగా ఉండటానికి సిద్ధముగా ఉన్నానని చెప్పి తన్ను తాను అర్పించినప్పుడు ఆ క్షణము నుండి ఆ తల్లికి అనేక శ్రమలు, కష్టములు, బాధలు వచ్చినాయి. కానీ ఆ కష్టములను ఆమె భరించుకున్నది. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు నాతో ఉంటాడని ఆ దేవుని యొక్క శక్తి మీద నమ్మకం ఉంచి పవిత్రతలో నిలకడగా ఉండి ఆ తల్లి మనమందరికీ కూడా ఒక సుమాతృగా ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, రేపటి దినం మన మరియ తల్లి యొక్క జన్మదినోత్సవం కొనియాడుతున్నాము. ఈ శుభ సందర్భాన మన తల్లితో మనం మాట్లాడాలి. అమ్మా, మీ బిడ్డలమైన మేము సంతోషపరచాలంటే నీలో ఉన్నటువంటి సద్గుణాలను మేము సొంతం చేసుకొని మేము కూడా నీ వలె పవిత్రతతో, విశ్వాసముతో, ఇక విధేయతతో జీవించి మీ యొక్క బిడ్డలుగా జీవించే భాగ్యమును మాకు దయచేయమని ఆ తల్లిని మనం అందరము ఈరోజు మరి రేపు వేడుకుందాము. నిత్య సహాయ మాత మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. వ్యాధిగ్రస్తుల ఆశీర్వాదము. అందరూ దయచేసి మోకరించండి. దేవుని నామమందే మనకు సహాయం ఉన్నది. వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర, మా మనవిని ఆలకించండి. మా విన్నపము మీ సన్నిధిని చేరునుగాక. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రార్థించదము. సర్వేశ్వర, శరీర వ్యాధులతో, మానసిక వేదనలతో బాధపడుచున్న మీ బిడ్డలను కృపతో చూడండి. మీరు సృష్టించిన వీరందరినీ ఉద్దేశపరచండి. ఈ బాధ్యత వలన వారి వక్ర మార్గమును సరిదిద్దుకు మీ దయచే సౌఖ్యమును పొందుదురుగాక. మా నాథుడైన యేసునాథుని నామమున ఈ మనవులను మాకు ప్రసాదించండి. ఆమేన్. పితతోను పవిత్రాత్మతోను సదా జీవించి పాలించెడు ప్రభు అయిన యేసుక్రీస్తువు మేము రక్షింప మీ మధ్యను, మేము కాపాడ మీ తోడను, మేము నడిపింప మీ ముందును, మేము పాలింప మీ వెనుకను, మేము దీవింప మీ మీదను ఉందురుగాక. సర్వశక్తి గల పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుని ఆశీర్వాదము ఎల్లప్పుడూ మీతో ఉందునుగాక. ఆమేన్.
మన తల్లి నిత్య సహాయ మాత పట్ల మన విశ్వాసాన్ని ప్రకటించుదాము. ఓ నిత్య సహాయ మాత, మీ సహాయమును అర్థించి మిమ్ము ఆశ్రయించిన వారిని మీరు ఎన్నడూ విడువరు. ఓ దయగల మాత, మా మీద దయగా ఉండండి. మీరే మా శరణము, మా ఆశ్రయము, మా దుర్గము. మీరు మా యందు ఉదార స్వభావముతో సౌభాగ్యమును ప్రసాదించే వరముకై మీ దివ్య కుమారుని ప్రార్థించండి. మీ ప్రియ బిడ్డలముగా మీ దాపున చేరి మిమ్ము అర్థించే వరమేమనగా మీ సహాయము చేత పాపమును జయింపగలనని తెలుసుకొంటిని. మిమ్ము నడిగిన తప్పక సహాయపడుదురని కనుగొంటిని. నాకు గల ఈ విశ్వాసము నా నిత్య రక్షణకు కారణమని నమ్ముచున్నాను. గతే నా జీవిత మలుపులలో నా ఆత్మను పోగొట్టుకుందనేమో అని భయపడుచున్నాను. కావున పూర్ణ భక్తితో మిమ్ము బ్రతిమాలి అర్థించు వరమేమనగా సైతాను శోధనలకు గురి అయినప్పుడు మీ దాపున చేరి అనుగ్రహమును కోల్పోకుండా నా కొరకు మనవి చేసి నన్ను కాపాడండి. ప్రార్థించదము. సర్వశక్తుల స్వామి, మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తును ఉత్థానమును చేత లోకమును సంతోషమున ఉద్దగించితిరే. వారి దివ్య మాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక బాధ్యతను మేము పొందినట్లుగా అనుగ్రహింప దయచేయండి. యేసుక్రీస్తు నాథుని దివ్య ముఖం చూచి మా మనవులను మాకు దయచేయండి. ఆమేన్. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్య ఆహారం నిచ్చుతేరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరాయ దేవ ద్రవ్యానమానము ద్వారా మీ పాటల జ్ఞాపచనమును మా కోసంగా చిత్తగించితేరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చావి చూడను. యుగయుగములు జీవించు పాలన చేయి ప్రభువా మాకు అనుగ్రహించండి.
దేవుడు స్తుతింపబడునుగా. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగా. నిజ దేవుడును నిజ మనుషుడునైన యేసు క్రీస్తువు యేసువు యొక్క నామము యేసు యొక్క మిగిలి పరిశుద్ధ హృదయము వారి యొక్క మిగిలి పవిత్ర రక్తము పీఠం యొక్క మిగిలి పరిశుద్ధ దేవద్రవ్యానమానమందు యేసువు ఓదార్చు వారైన స్పిరితు సంతు దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము కన్యకయును తల్లినైన మరియమ్మ గారి నామము ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప తన దూతల యందునో తన పునీతుల యందునో దేవుడు ఈనాటి పూజా బలిని సమర్పించేవారు తెనాలిలోని జేఎంజే కాలేజీకి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను ఈ యొక్క అకాడమిక్ ఇయర్కు మంచి అడ్మిషన్స్ దయచేయమని న్యాక్ ఇన్స్పెక్షన్ జయప్రదంగా జరగాలని నిత్య సహాయమాత ఆశీస్సులు కోరచ్చు. జ్యోతికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని ఆ బిడ్డ తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను నిత్య సహాయమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, మరణించిన కలిమిల శౌరి ఆరోగ్యం ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని, రజనీ గారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉండగా ఎటువంటి ఆటంకములు ఇబ్బందులు కలగకుండా ట్రీట్మెంట్ సక్రమంగా జరగాలని,
వారికి సంపూర్ణమైన ఆరోగ్యములను దయచేయమని, వారి కుటుంబ సభ్యులకు ఓదార్పును ప్రసాదించాలని, కళ్ళకుంట శ్రీనివాస్ మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారి కుటుంబ సభ్యులు తలంచిన తలంపులు నెరవేరాలని, నిత్య బాలకు సంపూర్ణమైన ఆరోగ్యములను దయచేయమని, జ్యోతిర్మయ యొక్క సెమినరీ జీవితంలో దేవుని కృపా కాపుదల తోడుగా ఉండాలని నిత్య సహాయమాత ఆశీస్సులు కోరచ్చు. పేరికల అబ్రహాం సరోజిని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారు తలంచిన తలంపులు నెరవేరాలని, నిత్య సహాయమాత ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, మరణించిన తిప్పన నాగేశ్వర నాయుడు ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు శాంతిని ఓదార్పును ప్రసాదించాలని వీరి యొక్క తలంపుల కోసమే ఈ యొక్క పూజ బలి సమర్పిస్తూ ఉన్నారు. వీరితో పాటుగా మనందరి తలంపులు నెరవేరాలని ఈ యొక్క పూజ బలిలో భక్తియుతంగా పాల్గొందాము. మంగళ కోవెలలో పరవశముందగరారండి, మనోజ మంగళ కోవెలలో పరవశముందగరారండి, మంగళహారతి పట్టండి, మంగళహారతి పట్టండి, మానక పూజలు చేయండి, మనోజ మంగళ కోవెలలో పరవశముందగరారండి. ఆమని పోచిన తరుణంలో కోయిల తీయగ పాడగా, ఆమని పోచిన తరుణంలో కోయిల తీయగ పాడగా, ప్రభుని పిలుపు వినిపించింది, ప్రభుని పిలుపు వినిపించింది, నా మనసే పులకరించింది, మనోజ మంగళ కోవెలలో పరవశముందగరారండి, మనోజ మంగళ కోవెలలో పరవశముందగరారండి. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత జన్మదిన ఉత్సవమును ఆనందముతో కొనియాడుదుము. ఎందుకనా ఈమె నుండియే నీతిశూరుడైన మన దేవుడైన క్రీస్తు ఉదయించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు ఆదివారము మామూలుగా 23వ ఆదివారం కొనియాడుతుంటాం. కాబట్టి ఈరోజు ఈ దివ్యపల్లి పూజలో ప్రత్యేకముగా పరిశుద్ధ కన్య అయిన మరియ మాత యొక్క జననమును గురించిన ఈ ప్రార్థనలు ఈరోజు పెట్టుకొని ఆ తల్లిని గౌరవించుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ సెప్టెంబర్ నెల మొదటి శనివారము ఆ తల్లిని గౌరవించడానికి మన అందరం వచ్చి ఉన్నాము. ఆ తల్లి ఇప్పుడు మనతో పాటు దివ్యపల్లి పూజలో పాల్గొని మనకు అందరికి కావలసిన వరం కోసం ప్రార్థించమని వేడుకొందాము. మొట్టమొదటగా మన తప్పులను పాపలను ఒప్పుకొని ఆ దేవుని యొక్క క్షమాపణ కొరకు వేడుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భూమిలో మా పాలక. నిన్ను పొగడెదం, నిన్ను స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. నిన్ను పొగడెదం, నిన్ను స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని పోగొర్రెమిల్ల మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మన్నెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్.
దాసులకు స్వర్గానుగ్రహము పరములను ప్రసాదించుమని మేము బ్రతిమాలుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియ మాత జన్మము ద్వారా, ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ క్షణము వరకు మేము ఆకలి దప్పులతో ఉన్నవారము. మొదటి పట్టణము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము వచనములు 9 నుండి 15 వరకు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము వచనములు 9 నుండి 15 వరకు. సహోదరులారా, మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తలమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నారని నాకు తోచుచున్నది. మేము లోకమునకు, దేవదూతలకును మనుష్యులకును ప్రదర్శనగా ఉన్నాము. క్రీస్తు కొరకు మేము అవివేకులము, కానీ క్రీస్తునందు మీరు వివేకవంతులు. మేము బలహీనులము, కానీ మీరు బలవంతురు. మేము తృణీకరించబడుచున్నాము, కానీ మీరు గౌరవించబడుచున్నారు. ఈ క్షణము వరకును మేము ఆకలి దప్పులతో ఉన్నవారము. మావి చింపిరి గుడ్డలు. మేము హింసింపబడుచున్నాము. ఊళ్ళు పట్టుకొని మేము తిరుగుచున్నాము. మా పోషణకై మేము ఎంతయో కష్టపడి పనిచేయుదుము. మేము శపింపబడినప్పుడు దీవింతుము, హింసింపబడినప్పుడు సహింతుము, అవమానింపబడినప్పుడు మనవి చేసుకొందుము. ఇప్పటి వరకు మేము ఈ లోకపు చెత్తగా, మురుగుగా ఎంచబడి ఉన్నాము. మీరు సిగ్గుపడినట్లు చేయవలెనని నేను ఇట్లు వ్రాయుటలేదు. నా ప్రియపుత్రులుగా మీకు బోధించుటకే నేను ఇట్లు వ్రాయుచున్నాను. ఏలయనా క్రీస్తునందు మీ జీవితమున మీకు 10,000 మంది గురువులు ఉన్నను మీకు తండ్రి ఒక్కడే. ఏలయనా మీకు సువార్తను అందించుట ద్వారా క్రీస్తు యేసునందు నేను మీకు తండ్రినైతిని. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. ప్రభువు ప్రతి కార్యమును న్యాయముతో చేయును. ఆయన చేయుదములెల్లా దయతో కూడి ఉండును. ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి దాపులోనే ఉండును. అందరూ. ప్రభువు తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. తన పట్ల భయభక్తులు చూపు వారి కోరికలు తీర్చును. వారి మొరలు ఆలించి వారిని రక్షించును. తన్ను ప్రేమించు వారిని
కాచి కాపాడును, దుష్టులను మాత్రము సర్వనాశనము చేయును. అందరూ ప్రభువు తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. నేను నిరతము ప్రభువును స్తుతింతును. ఆయన పవిత్ర నామమును ప్రాణులెల్లా సదా సన్నుతించురుగాక. అందరూ ప్రభువు తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. హల్లెలూయా వచనము. హల్లెలూయా హల్లెలూయా. నేనే మార్గము సత్యము జీవము. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీద లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 6వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పంట చేలగుండా పోవుచుండగా శిష్యులు వెన్నులను త్రుంచి చేతితో నులిమి తినసాగిరి. విశ్రాంతి దినమున నిషేధింపబడిన కార్యమును మీరు ఎలా చేయుచున్నారు అని పరిసయ్యులలో కొందరు ప్రశ్నించిరి. అందుకు యేసు వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు ఎరుగరా? అతడు దేవుని ఆలయములో ప్రవేశించి యాజకులు తప్ప ఇతరులు తినకూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను గదా. మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
శోధనలో వేదనలో శోధనలో బాధలలో బాధలలో పారములోను నీ ప్రేమ చూపి బ్రోచినావు నీ ప్రేమ చూపి బ్రోచినావు నేనేమి అర్పింతునా హృదయమర్పింతు నేనేమి అర్పింతునా హృదయమర్పింతు ఏమి అర్పింతును సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికర మహునటులా ప్రార్థించండి. ప్రభు తన నామాస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్యకైన మరియ మాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్వత్మనకు భంగము కలిగింపగా ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తుని కావించి మా ఈ బలి అర్పణము మీకు ప్రీతి పాత్రమగునట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ మాత జన్మదిన ఉత్సవమును కొనియాడుచు మేము స్తుతించి సన్నుదించి మహిమపరచుచున్నాము. ధన్య కన్యకైన మరియ మాతను తగిన గౌరవార్థముతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియ మాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించు ద్వారా తన గణ్య గర్భమున ప్రభుని మోయ చిత్తమాయను. సృష్టికర్త ఈ జన్మమునిచ్చి తొలి శ్రీ సభకు అంకురాలను గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన పిలువతో పాటు క్రీస్తు ప్రభు మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మం నొందిన సకల మానవాళికి తన బిడ్డలను భావించెను. కావున దూతలతోను అధిదూతలతోను భద్రాసనులతోను అధిపతులతోను పరలోకతలతో మేకీభవించి మహిమా గీతముతో మేము స్తుతించుట ఎట్లానగా, పావన ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరు, పావన 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 ప్రభువు భూపతిలోని మహిమలతో నిండియున్నవి మహోన్నతమున. జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరు, పావన 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 ప్రభు నామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున. జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరు, పావన 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 ప్రభు.
ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచి బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తమగునుగాక. వారు శిలువ శ్రమకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధన, మీకే ఆ విధములని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణము తాను స్మరించుచు జీవం నోసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. తండ్రి, దినము దివ్య పూజావళి సమర్పిస్తూ వివిధ అవసరాల నిమిత్తం ప్రార్థించమని కోరుతున్న ఆ భక్తుల మనవులను మీరు ఆలకించండి. అలాగనే ఈరోజు మీ తల్లి యొక్క సన్నిధానానికి వచ్చి ఆ తల్లి సన్నిధానంలో వారు అర్పిస్తున్నటువంటి మనవులను, కోరికలను మీరు ఆలకించి వారికి కావలసినటువంటి ఆ యొక్క ఫలాలను వారి జీవితంలో దయచేయండి. ఉత్థానమదుము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దాయి చూపి దేవుని కన్నెత్తలేగు మరియమాతతోనూ, పునీత యోసేపునితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర,
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని అనుగ్రహించుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. ఒకరికొకరి సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేళ్ళ స్వరూపులైనట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్క నాటికి ఇటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్.
వర్షిని కురిసింది, హృదయ రాగమే పలికింది. అమృత వర్షిని కురిసింది, హృదయ రాగమే పలికింది. ఆత్మీయ భోజమే అందుకొనంగా పరుగిడి రారే జనులారా, పరుగిడి రారే జనులారా. అమృత వర్షిని కురిసింది, హృదయ రాగమే పలికింది. మధ్యాంతరహితుండేసు అపరూపాల వెలసెనుగా, మధ్యాంతరహితుండేసు అపరూపాల వెలసెనుగా. జగతి జనులకు జీవమునియ, జగతి జనులకు జీవమునియ. శాంతి దూతగా వెలసెనుగా, శాంతి దూతగా వెలసెనుగా. అమృత వర్షిని కురిసింది, హృదయ రాగమే పలికింది. దేవుని ఆరాధించగా అలసి సలసిన జనులారా, ఆత్మీయ దేవుని ఆరాధించగా అలసి సలసిన జనులారా. శాశ్వత జీవం నొసగును యేసు, శాశ్వత జీవం నొసగును యేసు. ప్రేమమూర్తిగా వెలసెనుగా, ప్రేమమూర్తిగా వెలసెనుగా. అమృత వర్షిని కురిసింది, హృదయ రాగమే పలికింది. అమృత వర్షిని కురిసింది, హృదయ రాగమే పలికింది. పునీత అన్యాసం వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తు ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకునండి, నేను మెడబాయునట్లు చేయకండి. దుష్టశత్రువు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల ప్రార్థన. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవరి వారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొడిచినారు, నా ఎముకలను నేర్చినారు అని దేవరి వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరి వారి యొక్క 5 గాయములను
మికిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ ప్రేమ నడుసుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకున్న మికిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం నందు ముద్రింపవలెనని నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్య సహాయ మాత భక్తులారా, ఈరోజు నెల మొదటి శనివారం, అలాగని రేపటి రోజున మనము మరియ తల్లి జన్మదినోత్సవాన్ని గొప్ప పండుగగా జరుపుకోవడం అనేది ఆనవాయితీ. కనుక ఆ తల్లిని ఆ గౌరవార్థము మనందరం కూడా ఈరోజు ఈ నవదిన ప్రార్థనలో పాల్గొని ఆమె యొక్క నామ గౌరవార్థము ఆమె సన్నిధానానికి వచ్చి మన యొక్క విన్నపాలను కోరికలను ఆ తల్లికి విన్నవించున్నాం. తప్పకుండా ఆ తల్లి ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఆమె ఆ కుమారుడైన క్రీస్తుకు జన్మనివ్వడమే కాకుండా ఆ కుమారునికి శిష్యురాలుగా అతి సమీపంలో ఆమె నడిచింది ఆ విశ్వాస జీవితంలో. అందుకని ఆ తల్లి ఆమె యొక్క ప్రార్థనా శక్తితో, మధ్యస్థ ప్రార్థనా శక్తితోనే క్రీస్తు ప్రభు తన మొట్టమొదటి అద్భుతాన్ని కానాపల్లి వివాహంలో చేయటం అనేది జరిగింది. మరి ఈరోజు ఆ తల్లి యొక్క సన్నిధానానికి వచ్చిన మనము ఆ తల్లిలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని, ఆ శక్తిని మనందరం కూడా గ్రహించాలి. ఇందాక ప్రసంగంలో విన్నట్లుగా ఆ తల్లి ఎలాంటి పాపము సోకకుండా ఆ దేవునికి తనను తాను పరిపూర్ణంగా సమర్పించుకొని మనందరికీ ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా, విశ్వాసురాలుగా ఆ మరియ తల్లి మనకు గోచరిస్తూ ఉంది. కనుక ఈరోజు ఆ తల్లి సన్నిధానానికి వచ్చిన మనందరం కూడా మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తము, అలాగని సంఘ అవసరాల నిమిత్తము ఆ తల్లిని మనం ప్రార్థించున్నాం. చాలామంది ఆ తల్లి సన్నిధానానికి అనేకమైనటువంటి విన్నపాలతో, కోరికలతో వస్తున్నారు. కాబట్టి మీరందరూ ఆ యొక్క కోరికలను, విన్నపాలను ఆ తల్లి సన్నిధానంలో ఉంచి ఆ తల్లి ద్వారా ఆ మేలులను పొందడానికి మనందరం కూడా విశ్వాసంతో ఆ తల్లి ద్వారా దేవుని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రకటనలు. రేపు ఆదివారము ఉదయం 8:30 గంటలకి పండగ పూజ ఉంటుంది. కాబట్టి ఇది అప్పు పండుగ. అందరూ కూడా అలాగనే ఆదివారం సాబత్ దినం ప్రతి ఒక్కరూ అందరూ కూడా క్రమం తప్పకుండా పూజాబలిలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందడానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగనే రేపటి రోజున ప్రత్యేకంగా ఆ తల్లి, మరియ తల్లి యొక్క జన్మదినోత్సవ సందర్భంన మన విచారణలో ఉన్నటువంటి ఎవరైతే మరియదల సభ్యులు ఉన్నారో వారికి ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఎవరైతే మరియదలంలో ఉన్నారో వారందరూ కూడా కంపల్సరీగా తప్పకుండా వారు ఈ యొక్క రేపు జరిగేటటువంటి ప్రార్థన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రేపు పూజ అనంతరము ఆ కార్యక్రమాలు ఉంటాయి. కనుక మరియదల సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఉపదేశులు, మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి మరియదల సభ్యులందరినీ కూడా తప్పకుండా రేపు జరిగేటటువంటి ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత రేపు రోజున క్రిస్టీడియం చెందినటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల నుండి కూడా మన డీనరీలో ఉన్నటువంటి, తెనాలి డీనరీలో ఉన్నటువంటి అంగల కుదురు, అలాగనే ఇక్కడ వేజండ్ల, ఆ తర్వాత కూచిపూడి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రెసిడియమ్స్లో ఉన్నటువంటి మరియదల సభ్యులు కూడా ఆ రోజు రేపు జరిగేటటువంటి కార్యక్రమానికి వస్తారు. కనుక అందరూ కూడా పాల్గొని ఆ తల్లికి మనము గౌరవ మర్యాదలు చేకూరుస్తూ ఆ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రార్థనాపూర్వకంగా అర్థవంతంగా జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగనే ఈ యొక్క మన విచారణలో ముఖ్యంగా ఈ ప్రక్కన ఉన్నటువంటి హాలు నిర్మాణ నిమిత్తం పైన
ఒక టెంపరీ షెడ్ నిమిత్తము విరాళాలు అడగటం జరిగింది. కొంతమంది దాతలు ముందుకు వచ్చి మీ యొక్క విరాళాలు ఇచ్చున్నారు. ఇప్పటి వరకు వచ్చిన విరాళాలు 13,500 రూపాయలు వచ్చున్నాయి. ఎవరైతే విరాళాలు ఇచ్చున్నారో వారు దేవుని యొక్క ఆశీస్సులు, ఆ మరి తల్లి యొక్క ప్రార్థనా బలం వారికి వారి కుటుంబాలపై ఉండాలని ఒక ప్రార్థన. ఇప్పుడు పూజ చివరి ప్రార్థన అయిన తర్వాత ఆ తల్లి యొక్క స్వరూపంతో అందరం కూడా క్రొవ్వొత్తులను వెలిగించుకొని ఆ తల్లి యొక్క స్వరూపం వెనుక మనము అందరం కూడా నిలబడి ఆ తల్లిని అనుసరించి జపమాల ప్రార్థన జపిస్తూ ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. జోష్ బాబు మాస్టర్ గారు ఈ యొక్క జపమాల ప్రార్థనను నడుపుతారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కోయర్ బృందం వారు ఆ మరి తల్లి యొక్క పాటలు పాడుతూ ఉంటారు. అందరం కూడా భక్తియుతంగా ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క జపమాల ప్రార్థన జపిస్తూ ఆ మరి తల్లి మనం అనుసరించి ఆ తల్లి యొక్క మార్గంలో నడుస్తూ మన యొక్క అవసరాల నిమిత్తము అలాగనే మనకు దేవుడు చేసిన అనేక మేళ్ళకు కృతజ్ఞతా వందనం అర్పిస్తూ ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ నిలువబడి చివరి దీవెనలను పొందండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీ సభను నూతనీకరించితివి. కన్యకైన మరియ మాత ఉత్సవ సందర్భమున మేము రక్షణ కార్యము కొరకు మేము వేడుకొనుచున్నాము. ఈ శ్రీ సభ ఆనందముతో ఉప్పొంగుచున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున దేవుని నామమందే మనకు సహాయం ఉన్నది. దేవుడు మీతో ఉందురుగాక. ప్రార్థించదము. ప్రభువా, ఈ లోకంలో జీవిస్తున్న మా అందరికీ మార్గదర్శిగా నిత్య సహాయం మాత్రం మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రము. ఈ సాయం సమయమున ఆ తల్లి యొక్క పటమును మేము స్వీకరించి గౌరవించి ఈ యొక్క దేవాలయం చుట్టూ మేము ఆమెను తీసుకుని వెళ్ళేటప్పుడు ఆమె మాకు చేదోడు వాదోడుగా ఉండి మా కుటుంబములను మా విచారణను ఆశీర్వదించి మా కోసం ఆ ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థించమని వేడుకొనిచున్నాము. ఆ తల్లి యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మాతో, మరి ముఖ్యంగా ఈ నెల అంతా ఉండి మేము ఆ తల్లికి తగినటువంటి స్త్రీ పిల్లలుగా జీవించే భాగ్యం దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ పటమును ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమేన్. బయటకు తీసుకొస్తారు. ఆ తర్వాత స్త్రీలు ఎవరైనా మోయాలనుకున్నట్లయితే ఆ యొక్క స్వరూపాన్ని మోయవచ్చు. నెట్టుకోకుండా అందరం కూడా భక్తియుతంగా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొనడానికి ప్రయత్నించేద్దాం.
నిత్య సహాయ మాత అందుకో మా హారతులు నీ దీనుల మొరలను ఆలించుమమ్మ వందనం వందనం నిత్య సహాయ మాత వందనం వందనం నిత్య సహాయ మాత కలిగిన సద్గుణాల తల్లి వందనమమ్మా నీ చల్లని నీడలో సేరదీరినాము దీవించుమమ్మా నీరత్వము కలిగిన దయారసము కలిగిన ఉందమ్మా రసము కరుణాలవాణి కరుణించుమమ్మ మోకరిల్లితి మమ్మ మీ సన్నిధిలో మోకరిల్లితి మమ్మ మీ సన్నిధిలో మామరాలించు మామరాలించు వందనం వందనం నిత్య సహాయ మాత వందనం వందనం నిత్య సహాయ మాత సమాధానరాని దీనమనులని మా కొరకు ప్రార్థించు దీర్ఘదర్శులరాని సన్మాసులరాని మా కొరకు వేడుకొను ఆపత్కాలములందు మా అవసర సమయములు మాకు అండగా నుండు కిరణములాంటి మీ ఆదరము మాపై ప్రసరించుమమ్మ ప్రణమిల్లితి మమ్మ మీ ప్రార్థన కొరకై ప్రణమిల్లితి మమ్మ మీ ప్రార్థన కొరకై మాకై వేడుకొను మాకై వేడుకొను వందనం వందనం నిత్య సహాయ మాత వందనం వందనం నిత్య సహాయ మాత అందుకో ఆరతులు నీ దీనుల మొరలను ఆలించుమమ్మ వందనం వందనం నిత్య సహాయ మాత వందనం వందనం నిత్య సహాయ మాత నిత్య సహాయ మాత నిత్య సహాయ మాత నీవేనా
నీవేనమ్మా మమ్ములాలించు తల్లి నీవేనమ్మా మమ్ములాలించు తల్లి నీవేనమ్మా మమ్ములాలించు తల్లి నీవేనమ్మా నీవేనమ్మా నిత్య సహాయమాత నీవేనమ్మా నిత్య సహాయమాత అందుకో నీ ప్రజ నీ రాజనాలు అందుకో నీ ప్రజల నీ రాజనాలు నీవేనమ్మా మమ్ము వారించు తల్లి నీవేనమ్మా మమ్ము లాలించు తల్లి నీవేనమ్మా వరములు వసగే వరదాయినీవై పాలు చాచి వేడితిమమ్మా కోరిన కోకెలు తీర్చిడి తల్లి దైవపుత్రుని ప్రార్థించుమమ్మ అమ్మా 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 నిత్య సహాయమాత బ్రతిమాలేదం వర్తించేదం బ్రతిమాలేదం వర్తించేదం మా నిత్య సహాయమాత అమ్మా నీవు వేడితివి నీ ఒడిలో ఆశ్రయమీయుమా అమ్మా నీవని వేడితివి నీ ఒడిలో ఆశ్రయమీయుమా నీవేనమ్మా మమ్ము వాలించు తల్లి నీవేనమ్మా మమ్ము లాలించు తల్లి నీవేనమ్మా. ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి సన్నిధానానికి వచ్చి ఈరోజు ప్రార్థించినటువంటి అందరి కొరకు ఆ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ఏదైతే మీరు ఆ తల్లి సన్నిధానములో విన్నవించున్నారో తప్పకుండా ఆ తల్లి వాటిని మీ జీవితంలో దయచేయాలని ప్రత్యేకంగా మీ అందరి కోసం ఆ తల్లిని ప్రార్థిస్తూ అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకొని ఆ తల్లి యొక్క కృపానుగ్రహాలు మనపై మన కుటుంబాలపై రావాలని ప్రార్థిద్దాం. ఓ పరలోక తండ్రి, మీ యొక్క తల్లిని మాకు తల్లిగా అప్పగించి ఆమెను ఎల్లప్పుడూ నిత్య సహాయమాతగా ఆమెను గౌరవించి ఆమె యొక్క అడుగుజాడల్లో నడవడానికి మీ తల్లిని మాకు తల్లిగా ఇచ్చినందుకు దేవా మీకు వందనాలు స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. రోజు ఎంతోమంది భక్తులు నీ సన్నిధానానికి వచ్చి నీ తల్లిని శరణ వేడుతూ ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయంతో ఆ కుటుంబంలో వారు ఆశించినటువంటి శారీరక ఆత్మీయ మేలుల కోసం ప్రార్థిస్తున్న ఈ భక్తుల మనవులను మీరు ఆలకించండి. తల్లి, సంతానం లేనటువంటి అనేక మంది బిడ్డలు నీ సన్నిధానానికి వచ్చి సంతాన వరం కోసం ప్రార్థిస్తూ చాలామంది యొక్క మొరలను ఆలకించి వారికి సంతాన వరాన్ని కలిగించి వారి కుటుంబాల్లో ఆనందాన్ని సంతోషాన్ని నింపినందుకు తల్లి నీకు కృతజ్ఞతలు. అలాగనే ఎంతోమంది విశ్వాసులు ఈరోజు సంతానం లేక నీ సన్నిధానంలో ప్రార్థించడానికి వచ్చినటువంటి ఆ బిడ్డల మనవులను ఆలకించి వారికి ఆశించినటువంటి ఆ సంతాన వరాన్ని ఆ భాగ్యాన్ని వారికి ప్రసాదించమని వేడుకుంటున్నాం. అలాగనే కొంతమంది ఆర్థిక ఇబ్బందులతోటి అలాగనే కుటుంబంలో
అశాంతి అలజలతోటి ఈరోజు నీ సన్నిధానానికి వచ్చి ప్రార్థిస్తున్న ఆ బిడ్డల మనవులను మీరు ఆలకించండి. వారు ఆశించిన ఆ శాంతి సమాధాన ఐక్యతలను ఆ కుటుంబంలో మీరు దయచేయండి. అలాగనే ప్రభువా, ఈరోజు నీ సన్నిధానానికి వచ్చి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ వారి కోసం ప్రార్థించమని కోరి ఉన్నారో, ప్రార్థిస్తూ ఉన్నారో, ఆ బిడ్డలపై మీ యొక్క స్వస్థానుగ్రహాలు ఉంచి ఆ బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి. అలాగనే వారి కుటుంబంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క శోధనలను, అలాగనే అనేకమైనటువంటి ఇబ్బందులను తొలగించి వారు ఆశించినటువంటి మేలైన ఫలములను వారి జీవితంలో దయచేయండి. ప్రభువా, ఈరోజు నీ సన్నిధానానికి వచ్చి ప్రార్థిస్తున్నటువంటి భక్తుల మనవులను ఆలకించి వారు ఎల్లప్పుడూ ఈ యొక్క విశ్వాసంలో నీ తల్లిని అనుసరించి జీవించడం కావాల్సినటువంటి కృపను, అనుగ్రహాలను మా అందరికీ దయచేయండి. అలాగని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి హృదయ కోరికలను మీరు తీర్చండి. ఈరోజు ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న ప్రతి భక్తురాలి యొక్క మనవులను మీరు కోరికలను విన్నవించండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి యువకులను ఆశీర్వదించి వారు ఆశించినటువంటి ఆ ప్రయత్నంలో సఫలీకృతం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలకు గురి అయి అల్లాడుతున్నటువంటి ఆ యొక్క బిడ్డలందరినీ మీ పాద సన్నిధికి చేరుస్తున్నాం తండ్రి. వారు పడుతున్నటువంటి ఆ యొక్క బాధలు, కష్టాలు త్వరగా తొలగిపోయి వారు ఆశించినటువంటి మేలైన సంతోషాన్ని, ఆనందాన్ని వారి జీవితంలో అనుభవించడానికి కావాల్సిన శక్తిని, కృపను వారికి దయచేయండి. వారందరినీ కూడా ఆదుకొని వారికి కావాల్సిన సహాయ సహకారాలు అనేక మంది మంచి మనసున్నటువంటి మనసు ద్వారా వారికి అందించమని వారిని ప్రేరేపించండి. వారికి కావాల్సినటువంటి అన్ని మేలులను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి యొక్క కోరికను, హృదయ కోరికను తీర్చమని, అమ్మా నిధి సహాయ మాత, నీ సన్నిధానానికి వచ్చి ఎవరైతే నీ శరణు వేడుతారో కాదనకుండా వాటిని దయచేస్తామనేటటువంటి ప్రగాఢ విశ్వాసం, నమ్మకం మాకుంది తల్లి. ఎంతోమంది దానికి సాక్ష్యం ఇస్తూ వీరు ఈ యొక్క చేసినటువంటి మేలుల గురించి శ్లాఘిస్తూ ఉన్నారు. అలాగనే ఈరోజు ఎవరైతే విన్నపాలను, కోరికలను విన్నవించున్నారో, అలాగనే వారి జీవితంలో జరిగినటువంటి ఆ మేలుల గురించి మీ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారో వారిని కూడా దీవించండి. అలాగనే ఈరోజు తల్లి యొక్క స్వరూపానికి పూలాలంకరణ నిమిత్తము ఆర్థిక సహాయం చేసినటువంటి దాసరి నాని వారి కుటుంబాన్ని దీవించి వారు ఆశించిన మేలులను దయచేయమని, అలాగనే ఒక భక్తుడు ఎవరైతే ఈ యొక్క క్యాండిల్స్ నిమిత్తము ఆర్థిక సహాయం చేస్తున్నారో ఆ భక్తుని కూడా దీవించి ఆ బిడ్డ యొక్క హృదయ కోరికలను మీరు తీర్చండి. ఈ మా విన్నపమును దయచేయమని మా ప్రభువును మీకు వాడిన క్రీస్తు ద్వారా మేము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మందరినీ సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. నిత్య సహాయ మాత, మాకు సహాయం దయచేయండి తల్లి. నిత్య సహాయ మాత, మాకు సహాయం దయచేయండి తల్లి. నిత్య సహాయ మాత. మాకు సహాయం దయచేయండి తల్లి. దయచేసి ఎవరు కూడా పువ్వులు తీయవద్దు. రేపు తల్లి పండుగ, జన్మదినోత్సవం కాబట్టి అలాగనే ఉంచండి. రేపు రోజున తీసుకుని వెళ్ళవచ్చు.